కాబట్టి మీరు ఫోన్లను జాగ్రత్తగా చేసుకోవాలంటే ఈ మామూలుగా రొటీన్‌గా మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఏందంటే ఇప్పుడు మొబైల్ అనేది ప్రతి రోజు మనకు నీడ్ అనమాట. అవసరమైన వస్తువు అది. ఎట్లా వ్యక్తిగతంగా సమాచారం ఉంటుంది, ఫ్యామిలీ పరంగా సమాచారం ఉంటుంది. ఇంకా చాలా అందులో మనం మ పిన్ నెంబర్స్ పెట్టుకుంటాము. తర్వాత ఆధార్ కార్డ్ పెట్టుకుంటాము. డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటది. సో, ఈ ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇది ఇప్పుడు మనకు బంగారం ధర కూడా విపరీతంగా పెరిగింది. సో, మనకు స్నాచింగ్ కూడా అవుతుంది. ₹1,00,000 దాకా అయింది తులం. కాబట్టి మనం ఆ వస్తువుని ఎట్లా చేయాలి అనేది మనం కొద్దిగా ఆలోచన చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా పోలీస్ తరఫున మేము అభిప్రాయపడుతున్నాం. సో, ఈ రోజుల్లో బంగారం ఎట్లా అవుతుందో ఈ మొబైల్ దొంగతనాలు కూడా అట్లనే అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మా యొక్క మనవి. ఈ దొంగతనాలను తగ్గించడానికి మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే ప్రాపర్టీ ఈ వస్తువు పోయిందో దీన్ని ట్రాక్ చేసి సిఐఆర్ పోర్టల్ ద్వారా ఇట్లా మిమ్మల్ని ఒక ఒక చోట పిలిపించి అసెంబ్లీ చేసి ఇది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఫోన్ పోతుంది, సడన్గా పోతుంది, మీకు ఏం చేయాలో తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేకపోతే ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్ళాలా అనేది మీకు ఐడియా రాదు. సో, మీరు చదువుకున్నోళ్ళు పోయినప్పుడు కూడా అట్లనే ఎక్కడ ఫిర్యాదు చేయాలనేది కూడా డైలమాలో ఉంటారు చాలామంది. ఫోన్ పోయిన వెంటనే దాంట్లో ఉన్న మన యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఎవరైతే తీసుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే దాన్ని మిస్చీఫ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.